ఒక అడ్వర్టైజ్ ఉంటదోల్లా ఎవరన్నా పంటి నొప్పితోని బాధపడుతున్నారంటే ఆడికి పోయి మీ పండ్ల పేస్ట్లో ఉప్పు ఉందా అని హీరోయిన్ అడుగుతుంది. లేకుంటే మా పండ్ల పేస్ట్నే వాడునని చెప్తుంటారు. ఇక అది వాడంగానే గట్టి గట్టి చెరుకు గడ్డలను అల్కగా నమ్ముతారు. మస్తు బర్ఫున్న ఐస్ క్రీంలను కర్ర కర్ర కొరికినా ఏం కాదని చూపెడుతుంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హీరోయిన్లతోని అడ్వర్టైజ్లు చేపిస్తుంటారు. పైసలు నీళ్ళలో పోసుకుంటారు. కానీ ఇక్కడ ఒక పండ్ల పేస్ట్ల కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ని చూస్తే కోట్ల రూపాయలు తక్కువే అంటారు. అరే చింతిగా ఇక నువ్వు గాని రకానిచ్చి ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తున్నాడు కదా చింటుగాడు. పండ్ల పేస్ట్ ఏం వాడుతున్నాడో తెలియదు గాని కుక్క పండ్ల దాటికి కారు ఏడి కాడి కూసిపోతున్నది. శాంతించురా చింటుగా, శాంతించు. నువ్వు ఇట్లనే కారు మీద ప్రతాపం చూపెట్టినావంటే కారు అక్కరకు రాకుండా అవుతుంది. దీనికి ఇన్సూరెన్స్ ఇచ్చేటందుకు రూల్స్ బుక్లన్నీ తిరిగేసి చూడాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లకు యాక్ట్ ఆఫ్ డాగ్ అనుకుంటా లేనిపోని తిప్పలు పడాల్సి వస్తుంది. కుక్క మీద ఎఫ్ఐఆర్ చేసేటందుకు పోలీసులకు మస్తు నారాజు అవుతుంది. కుక్క మీద కేసు పెట్టాలనా అని. మరి ఇది చూస్తుంటే గోవా దిక్కైనట్టు కొడుతుంది గాని చింటుగానికి బగ్గా ఆకలైందట. అసుంట ఎలక కానొచ్చిందట. అది పోయి సీదా ఈ కారు బంపర్లో జొర్రిందట. ఇక ఆ ఎలక ఎటు పోయిందో తెలియదు గాని ఎలక కోసం కుక్క మాత్రం కారును షేప్ అవుట్ చేసింది. ఇక ఈ చింటుగాని ఈడియోను ఎవలో దొంగసాటుగా తీసి ఇంటర్నెట్ లో పెడితే దుమ్ము దుమ్ము తిరుగుతాంది. కుక్క పండ్లు ఎట్లుంటాయో చూసిండ్రా. చిన్నపిల్లగాండ్లు వీటి కండ్ల పడితే ఏమైతుందో ఎరకైందా అనుకుంటా జాగ్రత్తలు చెప్పబట్టిండ్రు నెటిజన్లు. ఇక ఈ చింటుగానికి రేపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా పెరుగుతుంది కావచ్చు. పేస్టుల కంపెనీలు ఈ కుక్కను బ్రాండ్ అంబాసిడర్ గా చేసేటందుకు దోలాడినా దోలాడతారు కావచ్చు. ఎంకి పెళ్లి సుబ్బిసాబుకి వచ్చినట్టు రేపు ఈ కారు కంపెనీల సేల్స్ మీదనైతే దెబ్బ పడేటట్టే ఉంది పోన్రి. ఈ కార్ పార్ట్స్ ఇంత చీపుకున్నాయని కొనేటోళ్ళు వెనక ముందైతారు కావచ్చు. మరి ఇంకేమున్నది, ఆ ఎలక దొరికేదాకా ఏదో పగబట్టినట్టే కారు మీద దాడి చేసింది. ఆఖరికైతే ఎలకను దొరకబట్టింది కుక్క గాని ఎలక కోసం మాత్రం కారును షేప్ అవుట్ చేసింది కుక్క.